హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మోటివేషన్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు స్టోరీ, ఓ వర్షం కురిసిన రాత్రి. మరదలు ఎంత వద్దన్నా వినకుండా బావగారు. స్వప్న చాలా అందమైన అమ్మాయి. ఓ రోజు గుడి దగ్గర స్వప్నని చూసిన రవి తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. అప్పుడు రవి ఇంటికి వెళ్ళి, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పేరు స్వప్న, పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఇంటికి వెళ్ళి మాట్లాడి రండి అని అన్నాడు. రవి తండ్రి చాలా మంచివాడు. తల్లి మాత్రం స్వప్న గురించి ఎంక్వైరీ చేయించింది. ఆ అమ్మాయి అక్క పెళ్ళైన తరువాత ఎవరితోనో లేచెళ్ళిపోయిందంటరా. వాడికేమో కోరిక తీరాక ఆమెను పరలోకం పంపేశాడట. అన్నయ్య తెచ్చే ఆ 4 రాళ్లతోనే ఇంటద్దె కట్టుకుంటూ కాలం వెళ్ళబోస్తున్నారు. అలాంటి సంబంధం మనకు వద్దురా అని అంది తల్లి. మీరెన్నైనా చెప్పండి, ఆ అమ్మాయి దక్కకపోతే నేను బ్రతికొండను అని కొడుకు అనటంతో వేరే గత్యంతరం లేక స్వప్న ఇంటికి వెళ్ళి సంబంధం ఖాయం చేసుకుని వచ్చారు. ఒక మంచి ముహూర్తాన పెళ్లి కూడా జరిగిపోయింది. ఆ రోజు స్వప్నకి రవికి తొలిరేయి. ఆ రోజు రాత్రి అసలే కోరుకున్న భార్య దక్కటంతో ఆ రాత్రి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కోడి కూసేదాకా ఆ పని చేస్తూ ఉన్నాడు. అమ్మో, కోడి కూసేసింది, కనీసం 1 గంట సేపైనా నిద్రపోనివ్వండి ప్లీజ్ అని అంది స్వప్న. అలా ఆ 3 రాత్రులు గడిచాక అత్తవారింటికి వెళ్ళిపోయింది స్వప్న. వట్టి చేతులతో పంపిస్తే బాగోదని ఉన్నంతలో ఒక బీరువా, మంచం, కొన్ని స్టీల్ సామాన్లు కొని పంపించాడు అన్నయ్య. వాటిని చూసిన అత్తగారు ముట్టు తిప్పింది. అవ్వ, ఈ మాత్రం దానికి తేవటం ఎందుకు? మా ఇంటి వాచ్మెన్కి కూడా ఇంతకన్నా మంచి ఖరీదైన సామాన్లు ఉన్నాయి అని అంది అత్తగారు. భార్యతో సంతోషంగా గడుపుతున్నాడు రవి. అప్పుడు తల్లి, యారా, ఆఫీస్ మానేసి ఇంకెంతసేపు నీ భార్య కొంగు పట్టుకునే తిరుగుతావా ఏమిటి? ఆఫీస్కి వెళ్ళు అని కోప్పడింది. రవి ఆఫీస్లో ఉన్నాడే కానీ ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా, ఎప్పుడు భార్య దగ్గరికి మల్లెపూలు కొనుక్కుని వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఆఫీస్ ముగియటంతో బయటికి వచ్చి పక్కనే మల్లెపూలు అమ్ముతున్న ఆమె దగ్గర మల్లెపూలు తీసుకుని వేగంగా బైక్ నడుపుతూ ఒక లారీని గుద్దేశాడు. దూరంగా మల్లెపూలు పడిపోయాయి. వాటినే చూస్తూ భార్యని గుర్తు చేసుకుంటూ కన్ను మూశాడు రవి. భర్త యాక్సిడెంట్లో చనిపోయాడని తెలుసుకున్న స్వప్న అక్కడికక్కడే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. పెళ్ళయ్యి 1 రోజులు కూడా కాలేదు, ఈ దరిద్రపు గొట్టిది నా కొడుకుని మింగేసింది అని చెప్పి అత్తగారు అంటున్న మాటలు గుండెల్లో గుణపంలా గుచ్చుకుంటున్నాయి స్వప్నకి. అప్పుడు స్వప్న బావగారు కలగజేసుకుని, అసలే భర్త పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న ఆమెను ఎందుకంత బాధ పెడుతున్నారు అని అన్నాడు. ఇంతలో భర్త శవం రావటంతో మీద పడి గుండెలు పగిలేలా ఏడ్చింది స్వప్న. అలా కాసేపు ఉంచిన తరువాత రవి శవాన్ని తీసుకుని వెళ్ళిపోతుంటే స్వప్నకి గుండెగినంత పని అయింది. అలా కొన్ని రోజుల తర్వాత స్వప్న ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. పెద్దలేమో భర్త పోయారు కదా, ఆమెకి ఏమైనా ఇప్పించండి అని అన్నారు. అది తీసుకువచ్చిన ఆ డొక్కు బీరువా, పాత మంచము, ఆ స్టీల్ సామాన్లు తీసుకుని పొండి అని అంది అత్తగారు. ఏడుస్తూనే పుట్టింటికి వెళ్ళిపోయిన స్వప్న అత్తగారి సూటిపోటి మాటలతోనే ఎంతో కుమిలిపోయి ఉన్న స్వప్నని, వదిన, ఇది మళ్ళీ తిరిగి పుట్టింటికే వచ్చింది, మీ బతుకంతా మీ చెల్లెల్ని చూసుకోవటంతోనే సరిపోయింది, మనకంటూ ఓ పిల్ల పాప ఉన్నారు కదా, 1 రూపాయి వాళ్ళకి వెనకేద్దామని ఏమీ లేదు అని చెప్పి అంటున్న వదిన మాటలు విని మరింత బాధ కలిగింది స్వప్నకి. బయట ఏదో పని చేసుకుని బతకాలి కానీ ఇంకా ఈ ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకుంది స్వప్న. మరుసటి రోజు ఉదయం ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న చెల్లిని ఆపుతున్నాడు అన్నయ్య. భార్య ఏమో భర్తని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. అలా కారుతున్న కన్నీటితో రోడ్డు మీద నడిచి వెళ్తున్న స్వప్నకి
బావ ఎదురుపడ్డాడు. బండి ఎక్కు అని అన్నాడు బావ. ఎక్కడికి అని అన్నది స్వప్న. ఇంకెక్కడికి, మన ఇంటికి అని అన్నాడు. భర్త పోయిన కొన్ని రోజులకి బావ పంచకు చేరింది అని అందరితో తిట్టించుకోమంటావా అని అంది. ఇప్పుడు రోడ్డును పడ్డ నిన్ను ఈ సమాజం ఆదుకోవటానికి వచ్చిందా అని బావ అన్నా వినకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది స్వప్న. ఇంతలో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. స్వప్న అంటూ కంగారు పడి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు బావ. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాక స్పృహలోకి వచ్చింది. ఏమైంది డాక్టర్ అని అన్నాడు బావ. ఈమె తల్లి కాబోతుంది అని చెప్పింది డాక్టర్. ఆ మాట విన్న స్వప్నకి దుఃఖం ఆగలేదు. కుమిలి కుమిలి ఏడ్చింది స్వప్న. ఇప్పుడైనా నా మాట విని స్వప్న, నువ్వు అసలే వట్టి మనిషివి కూడా కాదు కదా, మన ఇంటికి వెళ్దాం పదా అని బావ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఓ రోజు సాయంత్రం బాగా వర్షం పడుతుంది. బావ ఎప్పుడూ లేచిపోయిన భార్య గురించి తలుచుకుంటూ ప్రతిరోజు రాత్రి బాగా మద్యం సేవిస్తూ ఉండేవాడు. ఆ రోజు రాత్రి బాగా పీకల దాకా పుచ్చుకున్నాడు. ఇంతలో బాగా నీరసంగా ఉన్న స్వప్న కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఇంతలో బావ బయటికి వచ్చి కింద పడిపోయి ఉన్న స్వప్నని చూసి అయ్యో స్వప్న అని లేపి ఎత్తుకొని మంచం దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు ఆమె నడుము అతని చేతికి తాకి ఒళ్ళంతా జల్లుమంది. తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. ఇంతలో గాలికి స్వప్న పైటి చెంగు పక్కకు జరిగింది. అప్పుడు ఆమె లేలేత పరువాలు బావ కంటికి కనిపించాయి. బావ మనసు అదుపు తప్పింది. బావ కంటికి ఎడారి లాంటి తన జీవితంలోకి మంచినీరులాగా కనిపించింది. ఇంకేమాత్రం ఆగలేక తనను ఆక్రమించాడు. ఇంతలో పెద్ద ఉరుము రావటంతో స్వప్న స్పృహలోకి వచ్చింది. బావ చేస్తున్న పని చూసి ఒక్కసారిగా కంగారు పడింది. ఏమిటి బావ నువ్వు చేస్తున్న పని అంటూ కంగారుగా విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ స్వప్న బలం సరిపోవటం లేదు. వద్దు బావ ప్లీజ్ విడిచిపెట్టు అంటున్నా వినకుండా తన దాహం తీర్చుకున్నాడు. అలా కాసేపు వెనుగులాట తర్వాత స్వప్న పెద్ద అరుపు ఒకటి వినిపించింది. అలా తన దాహం తీర్చుకున్నాడు. తర్వాత స్వప్న ఓ మూలన కూర్చుని మోకాల మీద తలకాయ పెట్టుకుని ఏడుస్తూ ఉంది. భయపడుతూ స్వప్నని ఓదార్చేందుకు దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యి వేశాడు బావ. చింత నిప్పుల్లాంటి ఆమె కళ్ళని చూసిన బావ స్వప్న ముఖం చూడలేక అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం లేచి ఇంట్లోంచి వెళ్ళిపోతున్న స్వప్నని ఆపే ప్రయత్నం చేస్తున్న బావ చెంప మీద ఒకటి చెల్లుమనిపించింది. ఆడదంటే మీకు ఆ పనికి తప్ప ఇంకెందుకు పనికి రాదా? భర్త పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న నన్ను ఈ విధంగా చేస్తావా? నువ్వసలు మనిషివేనా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంతలో ఒక్కగానొక్క కొడుకు చనిపోవటంతో స్వప్న అత్తగారు బెంగ పెట్టుకుని చనిపోయింది. అత్తగారిని చివరి చూపు చూసేందుకు ఇంటికి వెళ్ళింది స్వప్న. కోడలు కడుపుతో ఉందని తెలుసుకున్న మావయ్య ఆస్తి మొత్తం కోడలి తదనంతరం మనవడికి చెందేలా రాసేశాడు. కోడలికి బాగోగులు చూసేందుకు ఒక పని మనిషిని కూడా ఏర్పాటు చేశాడు. అలా నెలలు నిండిన తరువాత బాబుకు జన్మనిచ్చింది స్వప్న. అలా కొన్నాళ్ళ తర్వాత కోడలు ఎంత వద్దని చెప్పినా వినకుండా ఒక మంచి అబ్బాయిని చూసి కోడలికి వివాహం జరిపించేశాడు మావయ్య. స్వప్న రెండవ భర్త కొడుకుని స్వప్నని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.